అదో సపరేట్ మతం. మరి ఆ మతంలో కులం లేనప్పుడు ఈ దళిత క్రిస్టియన్స్ ఎవరు? అంటే దళితులు క్రిస్టియానిటీలోకి మారితే దళిత క్రిస్టియన్స్ అయిపోతారా? ఇప్పుడు రెడ్డి క్రిస్టియానిటీలో మారితే రెడ్డి క్రిస్టియన్ అంటారా? ఒక కమ్మతను క్రిస్టియానిటీలో మారితే కమ్మ క్రిస్టియన్ అంటారా? అంటే క్రిస్టియానిటీ కూడా కులాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? లేదు కదా. వాళ్ళు చెప్తారు క్రిస్టియన్స్ మా మతంలో కులం లేదని చెప్తారు, ఇస్లాంలో కూడా చెప్తారు మా మతంలో కులం లేదని చెప్తారు. కులం ఉంది హిందూ మతంలో, దళితులు ఉంది హిందూ మతంలో. అంటే హిందూ మతంలో ఉన్న దళితులను క్రిస్టియానిటీలోకి చేర్చడానికి, హిందూ మతం మీద కుట్ర చేయడానికి, మరి హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియానిటీ పోవాలంటే ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇక్కడ హక్కులు ఉన్నాయి, అక్కడ లేవు కదా. కాబట్టి అక్కడ కూడా కల్పిస్తే వీళ్ళు ఈజీగా ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారా? అంటే వీళ్ళు పనిచేస్తున్న హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ మతంలో ఉన్నటువంటి దళితులందరినీ తీసుకుపోయి క్రిస్టియానిటీలో చేర్చారనే లక్ష్యంతో పనిచేస్తున్నారా? ఇది కీలకంగా ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళకి టార్గెట్ కావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ షర్మిలా బొమ్మ పెట్టుకున్నంత వరకు ఇతను ఓకేనంట, పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ సమాజాలు చేసినంత వరకు ఇతను ఓకేనంట. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో ఇతను ఓకే కాదట. అంటే ఇతని కోపం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని అంటే హిందూ మతానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ ప్రమోట్ చేసే లేరు. కానీ పవన్ కళ్యాణ్ ఆ సనాతన ధర్మ నెత్తి మీద పెట్టుకున్నాడు, వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఏం ఆ టార్గెట్ హిందూ మతాన్ని కదా, హిందూ మతం మీద యుద్ధం చేయాలంటే పవన్ కళ్యాణ్ అడ్డొస్తున్నాడు కదా, సో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఏంటంటే అతను హీరో కాబట్టి అతను కొంచెం చరిత్ర ఉంది, అతను ఒక ఎజెండా పట్టుకున్నాడంటే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ నెగిటివ్ చేస్తే దాని ద్వారా దాని తర్వాత హిందూ మతం మీద పడి హిందూ మతంలో ఉన్న దళితులందరినీ క్రిస్టియానిటీలో చేర్చొచ్చు. ఈ టార్గెట్ తో ఏమన్నా ప్రశ్నారావని పనిచేస్తున్నాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు టార్గెట్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ సనాతన సిద్ధాంతాన్ని పట్టుకోవటం. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడా లేకపోతే ఇంకోటి పక్కన పెట్టేస్తే, ఇక్కడ హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ. మా గొంతులను నొక్కేస్తున్నారు. గొంతులు ఎక్కడ నొక్కుతున్నారు? భావ ప్రకటన స్వేచ్ఛ మాకుంది అనుకున్నప్పుడు అదే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి కొన్ని సహేతుకమైనటువంటి పరిమితులు ఉన్నాయనేటటువంటి విషయం వీళ్ళకి గుర్తులేదా? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందా? అంటే ఇప్పుడు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసేస్తే మేము దేశద్రోహులమా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే దేశానికి సంబంధించినటువంటి సమగ్రతను కాపాడే అంశాల్లో ఎందుకని నీలుగుతూ మాట్లాడినటువంటి పరిస్థితి ఏంది? భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత ఇలాంటి మేధావులకి ఉందా లేదా? ఒక అనలిస్ట్ గా మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దేశద్రోహమేగా, రాజ్యాంగ ద్రోహం. ఒక మతంలో ఉన్న వాళ్ళని వేరే మతంలో చేర్పించడం కోసం, ఒక మతంలో కులమాధారంగా ఉన్న రిజర్వేషన్లని ఇంకొక మతంలో కూడా తీసుకెళ్ళడానికి రాజ్యాంగ ద్రోహం, దేశద్రోహం కదా. చాలా క్లియర్ గా వీళ్ళు దేశద్రోహం చేస్తున్నారు, మీ భారతీయ సంస్కృతి మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారని చూడకండి.